కోతలతో చిర్రెత్తిస్తున్న విద్యుత్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఛార్జీల మోత మోగించనున్నాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి. రెవెన్యూ రాబడి కోసమంటూ ఏడాదిలో దాదాపు 5,000 కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. సాధారణ ఛార్జీలతో పాటు పరోక్షంగా వినియోగదారుణ్ణి బాధేందుకు సర్కారు అనుమతించింది. ఖజానా నింపుకోవాలంటే వినియోగదారుల నడ్డి విర్చడం తప్ప మరో మార్గం లేదని విద్యుత్ పంపిణీ సంస్థలు భావిస్తున్నాయి. రెవెన్యూ రాబడి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఛార్జీల మోతెక్కించాల్సిందే అని నియంత్రణ మండలికి ప్రతిపాదనలు ఇచ్చాయి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రెవెన్యూ అవసర నివేదికలో ఈ మేరకు స్పష్టం చేశాయి. ప్రస్తుత టారిఫ్లు కొనసాగిస్తే రావాల్సిన రెవెన్యూకి వచ్చే రాబడికి మధ్య వ్యత్యాసం 11,053 కోట్లు ఉంటుందని వివరించాయి. ఈ మేరకు యూనిట్కు సగటున 67 పైసల చొప్పున ఛార్జీలు పెంచుతూ ఒక ఏడాదిలోనే 4,950 కోట్లు అదనంగా రాబట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. సామాన్యుడి నుంచి పరిశ్రమలు, వాణిజ్య వర్గాల వరకు అందరిపైన ఛార్జీల భారం మోపనుంది. పరోక్ష బిల్లులతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించని వారిపై అపరాధ రుసుం విధించేందుకు రంగం సిద్ధం చేసింది. పురపాలక, నగరపాలక సంస్థల్లోని వీధి దీపాలు, తాగునీటి పథకాలను ఛార్జీల పరిధిలో చేర్చడంతో ప్రజలపై పన్నుల భారం పెరగనుంది. పారిశ్రామిక, వాణిజ్య వర్గాలను ఈసారి వదలడం లేదు. ఛార్జీల పెంపుతో ఆగకుండా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అదనంగా రూపాయి వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. సాధారణ ఛార్జీలతో పాటు దొడ్డిదారిన భారం మోపేందుకు డిస్కంలు ప్రతిపాదనలు ఇచ్చాయి. విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ ఫీజులను కూడా ప్రతిపాదనలో పెంచేశారు. మీటర్లలో లోపాల తనిఖీకి కూడా ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదించారు. టారిఫ్ పెంపుతో 4,950 కోట్లు వస్తుందని అంచనా. అప్పటికీ మరో 6,103 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు నివేదికలో వివరించాయి. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా పెంపు ఆలోచనపై మండిపడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర చరిత్రలోనే ఒక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో ఛార్జీల భారాన్ని మోపింది లేదు. భారాలు చాలా ఇప్పుడు అన్బేరబుల్గా తయారవుతాయి. అందువల్ల ఏంటంటే ఇలా ఎఫ్ఎస్ఏ రూపంలో కానీ, విద్యుత్ ఛార్జీల రూపంలో కానీ చాలా ఇది ఇంత పెద్ద మొత్తం వేయటం అనేది చాలా అసాధారణమైంది. ఇవన్నీ పేరుకుపోయినాయి. ఇవన్నీ ఎందుకంటే 2008-9 ప్రీ ఎలక్షన్ పీరియడ్ కనుక ప్రజల మీద ఏం భారాలు మోపటం లేదని మభ్యపెట్టడం కోసం అప్పటి ప్రభుత్వం ఇవన్నీ కప్పిపుచ్చి మరుగుపరిచి ఈ క్లెయిమ్స్ని సకాలంలో కమిషన్ ముందు దాఖలు చేయకుండా చేసి ఈ ఇబ్బందులన్నీ తెచ్చిపెట్టి అన్నీ ఒకసారి పేరుకుపోయి వస్తున్నాయి. రూపాయి కిలో బియ్యం ఇచ్చాను కాబట్టి తను ఏం చేసినా సరిపోతుందని భావిస్తూ ఉన్నాడు. అంటే ఒక మనిషికి నెలకు 4 రూపాయలు ఇచ్చి ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల భారం వేసినా సరే ప్రజలు ఏమాత్రం మాట్లాడని పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు.